వెల్కమ్ టు కేఎఫ్ఏ మ్యాథ్స్ ట్యుటోరియల్. ఇంతవరకు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మరియు రెండవ ఎక్సర్సైజ్ లో లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, అసలు సర్ఫేస్ ఏరియా గురించి మనం చూసుకున్నాం. క్యూబ్ కి, క్యూబాయిడ్ కి, సిలిండర్ కి, కోన్ కి, వీటికి. ఇప్పుడు మనం వాల్యూమ్ కి సంబంధించినటువంటి లెక్కలు చేయబోతున్నాం. వాల్యూమ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఈ వాల్యూమ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూడండి. క్యూబ్ కి వాల్యూమ్ ఏంటంటే ఏ క్యూబ్ ఫార్ములా. క్యూబ్ కి వాల్యూమ్ కనుక్కునే ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్. అంటే ఒక లెంత్ ఆఫ్ ద సైడ్ ఈజ్ ఏ అయితే ఏ క్యూబ్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. క్యూబాయిడ్ కి వాల్యూమ్ కనుక్కోవాలంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. అలాగే సిలిండర్ కి వాల్యూమ్ కనుక్కోవాలంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్. కోన్ కి వాల్యూమ్ కనుక్కోవాలంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. కోన్ యొక్క వాల్యూమ్ ఏంటంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఈ కోన్ యొక్క వాల్యూము సిలిండర్ యొక్క వాల్యూమ్ లో 1/3 ఉంటుంది. చూడండి, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇందులోనూ ఉంది, ఇందులో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ 1/3 ఉంది కోన్ కి. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ లో కోన్ యొక్క వాల్యూమ్ 1/3 ఉంటుంది. ఎప్పుడు రేడియస్ అండ్ హైట్ ఈక్వల్ గా ఉన్నప్పుడు. అంటే రేడియస్ అండ్ హైట్ ఈక్వల్ గా ఉన్నటువంటి రెండు, ఒక సిలిండర్ ఒక కోన్ తీసుకున్నట్లయితే సిలిండర్ యొక్క వాల్యూమ్ లో కోన్ యొక్క వాల్యూమ్ 1/3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం వాల్యూమ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. అందులోనూ ఎక్కువగా సిలిండర్ కి సంబంధించిన ప్రాబ్లమ్సే మనకి ఈ ఎక్సర్సైజ్ లో వస్తాయి. సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, చూడండి, ఎక్సర్సైజ్ 9.3 క్లాస్ 8 మెన్సురేషన్ లో ఎక్సర్సైజ్ 9.3 8th క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, గివెన్ ఏ cylindrical tank, in which situation will you find surface area and in situation volume? Given a cylindrical tank, in which situation will you find surface area and in situation volume? A. To find how much it can hold. To find how much it can hold అంటే అందులో ఎంత పదార్థం పడుతుంది అనేది. ఏదైనా సరే ఒక మెటీరియల్, అందులో ఎంత మెటీరియల్ పడుతుంది అనేది వాల్యూమ్ కి సంబంధించి ఉంటుంది. సో ఏకి ఆన్సర్ ఏంటంటే వాల్యూమ్. ఓకే, సెకండ్ వన్ చూడండి. నంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ రిక్వైర్డ్ టు ప్లాస్టర్ ఇట్. ఒక వాల్ ఉంది, ఆ వాల్ కి ప్లాస్టరింగ్ చేయాలంటే హౌ మెనీ సిమెంట్ బ్యాగ్స్ రిక్వైర్డ్. దీనికి సర్ఫేస్ ఏరియా కావాలి. సర్ఫేస్ ఏరియా. ఇకపోతే సి అనే లెక్క చూద్దాం. టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్మాలర్ ట్యాంక్స్ దట్ కెన్ బి ఫిల్డ్ విత్ వాటర్ ఫ్రమ్ ఇట్. ఒక ట్యాంక్ ని వాటర్ తో నింపాలంటే ఆ వాటర్ యొక్క వాల్యూమ్ ఎంత అనేది చూస్తాం. అంటే ఇక్కడ మనం వాల్యూమ్ ని
కౌంట్ చేస్తాం, వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏకి ఆన్సర్ వాల్యూమ్, బికు సర్ఫేస్ ఏరియా, సికు వాల్యూమ్ అవుతాయండి. దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, ఇంట్రడక్షన్ ఇది. కాబట్టి ఇలాంటి లెక్క ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ క్వశ్చన్కి వద్దామండి. ఏంటి సెకండ్ క్వశ్చన్? ఇక్కడ 2 సిలిండర్స్ ఇచ్చాడండి. 2 సిలిండర్స్ ఇచ్చాడు. ఈ 2 సిలిండర్స్ లో మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒకదాని డయామీటర్ ఏమో 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 14 సెంటీమీటర్స్. రెండవ దాని డయామీటర్ 14 సెంటీమీటరు, హైట్ 7 సెంటీమీటర్. అంటే మొదటి దాని డయామీటర్ ని హైట్ గాను, రెండవ దాంట్లో హైట్ గాను, మొదటి దాని హైట్ ని రెండవ దాని డయామీటర్ గాను మార్చడం జరిగింది. ఇలా మార్చినప్పుడు ఏం అడిగాడో చూడండి. డయామీటర్ ఆఫ్ సిలిండర్ A is 7 centimeter and the height is 14 centimeter. Diameter of cylinder B is 14 centimeter and height is 7 centimeter. Without doing any calculations, can you suggest whose volume is greater? ఎటువంటి లెక్క చెయ్యకుండా, ప్రాబ్లం ని సాల్వ్ చెయ్యకుండా దేని యొక్క వాల్యూమ్ గ్రేటర్ ఉంటుంది అనేది చెప్పగలవా? లెక్క చెయ్యకుండానే దేని యొక్క వాల్యూమ్ గ్రేటర్ ఉంటుంది అని చెప్పగలవా అని. వెరిఫై ఇట్ బై ఫైండింగ్ ద వాల్యూమ్ ఆఫ్ బోత్ ద cylinders. Check whether the cylinder with greater volume also has greater surface area. Greater volume also greater surface area. అంటే దేని యొక్క వాల్యూమ్ ఎక్కువ ఉంటుందో లెక్క చెయ్యకుండానే చెప్పండి. చెప్పి దాన్ని వెరిఫై చెయ్యండి. ఆ రెండింటి యొక్క వాల్యూమ్స్ కనుక్కొని వెరిఫై చెయ్యండి. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఆల్సో has greater surface area. The cylinder with greater volume also has greater surface area. ఎక్కువ వాల్యూమ్ ఉన్నటువంటి సిలిండర్ కి సర్ఫేస్ కూడా ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఐ థింక్ సిలిండర్ బి హ్యాస్ గ్రేటర్ వాల్యూమ్. ఎందుకని గ్రేటర్ వాల్యూమ్? బి అనేది ఎందుకని వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది? ఏం లేదండి, వాల్యూమ్ యొక్క ఫార్ములాని ఒక్కసారి గన గుర్తుకు తెచ్చుకుంటే πr²h, ఆర్ వాల్యూకి స్క్వేర్ ఉంది. దేనికైతే స్క్వేర్ ఉంటుందో ఆ వాల్యూ ఎక్కువగా ఉంటే దాని యొక్క వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందండి. సరే, ఇక్కడ లెక్క చేసి చూద్దాం. బి హ్యాస్ గ్రేటర్ వాల్యూమ్ అన్నాం. ఈ రెండింటికి వాల్యూమ్స్ కనుక్కున్నాం మనం. ఫస్ట్ ఏ వాల్యూమ్, సిలిండర్ ఏ యొక్క ఆర్ వాల్యూ ఎంత? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2. డయామీటర్ 7 అయితే ఆర్ వాల్యూ 7/2 ఉంటుంది. D is equal to 7. Therefore, R is equal to 7/2. Height H is equal to 14 centimeter. H is equal to 14 centimeter. Cylinder volume
ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇందాక మనం చూసాం కదా పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఏంటి 22/7 ఆర్ వాల్యూ 7/2 స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇంకొక 7/2 వేసుకుందాం హెచ్ వాల్యూ ఎంత 14 క్యాల్కులేషన్ చేద్దామండి 7 కి 7 క్యాన్సిల్ పోయింది 2 1 జా 2 11 జా 2 1s 2 7s సో 11 into 7 into 7 11 into 7 into 7 11 into 7 into 7 ఎంత అవుతుందండి 11 into 7 into 7 మల్టిప్లికేషన్ చేయాలండి 7 7s 49 into 11 49 into 11 సరే 11 9 జా 99 9 క్యారీ 11 4 జా 44 44 plus 9 44 plus 9 53 53 so it is 539 centimeter cube వాల్యూమ్ ఎప్పుడు యూనిట్స్ కి పైన క్యూబ్ పెడతారండి ఖచ్చితంగా క్యూబ్ అనేది ఉండాలి ఇప్పుడు సిలిండర్ ఏ యొక్క వాల్యూమ్ వచ్చేసింది కదా సిలిండర్ బి వాల్యూమ్ చూద్దామండి దీనికి కూడా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా కాకపోతే ఇక్కడ d is equal to 14 diameter d is equal to 14 centimeter r is equal to 14/2 that is equal to 7 centimeter h is equal to 7 centimeter ఇదండి ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 కదండి మరి ఆర్ వాల్యూ 7 into 7 దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ హెచ్ కూడా 7 ఉంది 3 7s వచ్చాయండి ఒక 7 కి ఇంకొక 7 పోయింది అంటే 2 7s ఉన్నాయి 7 into 7 49 49 into 22 ఇందాక 49 ని 11 తో మల్టిప్లై చేసాం 539 వచ్చింది ఇప్పుడు 49 ని 22 తో మల్టిప్లై చేయాలండి చేద్దామా ఓకే 49 into 22 2 తో మల్టిప్లై చేస్తే 98 వస్తుంది ఇంకొక 2 తో మల్టిప్లై చేస్తే 98 వస్తుంది 8 17 10 8 17 this is 10 so volume is 1078 centimeter cube దేని వాల్యూమ్ ఎక్కువ ఉందండి బి సిలిండర్ బి వాల్యూమే ఎక్కువ ఉందండి సిలిండర్ బి వాల్యూము ఎక్కువ ఉంది సిలిండర్ ఏ వాల్యూమ్ ఇది సిలిండర్ బి వాల్యూమ్
ఏది ఎక్కువ ఉంది? ఇదే ఎక్కువ ఉందండి. సో మనం ఇచ్చినటువంటి ఆన్సర్ రైట్. ఐ థింక్ సిలిండర్ బి హ్యాస్ గ్రేటర్ వాల్యూమ్. సో గ్రేటర్ వాల్యూమ్ అనేది బికే ఎక్కువ ఉంటుంది. ఇది మనం ప్రూవ్ చేశాం. ఇంకొక మాట అడుగుతున్నాడు ఆయన. ఏంటది? చెక్ వెదర్ ద సిలిండర్ విత్ గ్రేటర్ వాల్యూమ్ ఆల్సో హ్యాస్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. గ్రేటర్ వాల్యూమ్ ఉంటే దానికి గ్రేటర్ సర్ఫేస్ కూడా ఉంటుందా అని అడుగుతున్నాడు. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ వాల్యూమ్ దెన్ ఇట్ హ్యాస్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. we observe that. ఆన్సర్ రాద్దామండి, ఒక స్టేట్మెంట్ గా రాద్దాం. ద సిలిండర్ విత్ గ్రేటర్ వాల్యూమ్ has greater surface area. ఎస్ ఆయన అడిగిన దానికి ఆన్సర్ ఎస్. ద సిలిండర్ విత్ గ్రేటర్ వాల్యూమ్ హ్యాస్ గ్రేటర్ సర్ఫేస్ ఏరియా. we observe that. Yes, we observe that the cylinder with greater volume has greater surface area. ఎక్కువ వాల్యూమ్ ఉండేది, గ్రేటర్ వాల్యూమ్ ఉండేది గ్రేటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుందండి. ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఓవర్. నౌ కమ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ whose base area is 180 centimeters square and volume is 900 centimeters cube. వాల్యూమ్ ఏమో 900 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. బేస్ ఏరియా 180 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. ఈ సిచ్యువేషన్ లో దాని హైట్ మనం కనుక్కోవాలి. ఫైండ్ ద హైట్. ఏమండి, హైట్, బ్రెడ్త్, లెంత్ ఇస్తే మనం వాల్యూమ్ కనుక్కుంటామండి. ఇక్కడ వాల్యూమ్ మరియు ఏరియా ఈ రెండు ఇచ్చి హైట్ కనుక్కోమన్నాడండి. అంటే రివర్స్ లో రమ్మన్నాడండి. ఓకే, ఆయన రివర్స్ లో రమ్మన్నాడు కాబట్టి మనం కూడా రివర్స్ లోనే వెళ్దాం. వాల్యూమ్ ఎంత? సొల్యూషన్. వాల్యూమ్ ఎంత అన్నాడండి? 900 సెంటీమీటర్ క్యూబ్. ఏరియా ఎంత అన్నాడు? బేస్ ఏరియా. బేస్ ఏరియా ఎంత? 180 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ హైట్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమన్నాడండి. హైట్ ఎంతో కనుక్కోమన్నాడు. ఏమండి, ఒక ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇది ఒక ఫార్ములా అండి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ వాల్యూ వచ్చేస్తుందండి.
వాల్యూమ్ ఎంత 900 సెంటీమీటర్ క్యూబ్ తర్వాత పెట్టుకున్నాంలేండి. బేస్ ఏరియా ఎంత 180 ఇంటూ హైట్ మనం తెలియదు, మనం కనుక్కోవాలి దానికి హెచ్ పెట్టుకుందాం, హెచ్ అని పెట్టుకుందాం. 900 ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ హైట్. మనం ఇప్పుడు కనుక్కోవలసింది హైట్ కాబట్టి ఈ హైట్ RHS లో ఉంది కాబట్టి ఈ హైట్ ని RHS లోనే ఉండిచ్చేసి ఈ 180ని LHS లోకి తెచ్చేద్దామండి. ఏదైనా ఒక వాల్యూ RHS లో నుంచి LHS లోకి వస్తే దాని యొక్క సింబల్ పూర్తిగా మారిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 180 హెచ్ ని ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. మరి LHS లోకి వస్తే డివిజన్ చేయాలి. సరే చూద్దాం. 900 by 180 is equal to H. 900 లో 0కి 0 క్యాన్సిల్ పోయిందండి. 18 1 జా 18 5 జా. సో H 5 is equal to H. దీన్ని మనం ఫైనల్ గా ఎలా రాద్దామంటే H is equal to 5 గా రాద్దామండి. H is equal to 5. బాక్స్ ఇద్దామండి, గోల్డెన్ బాక్స్ ఇది, మార్కులు తెచ్చిపెట్టే బాక్స్ కాబట్టి H is equal to 5. ఆయన ఇప్పుడు లాస్ట్ లో ఆయన ఏం క్వశ్చన్ అయితే అడిగాడో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి. ఏం క్వశ్చన్ అడిగాడు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఇప్పుడు అదే రాద్దాం. హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ is equal to 5 సెంటీమీటర్. ఇవన్నీ సెంటీమీటర్ స్క్వేర్లు సెంటీమీటర్ క్యూబ్లు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చిన ఆన్సర్ కి కూడా సెంటీమీటరే పెట్టండి. ఒకవేళ ఇక్కడ మీటర్లు గాన ఉండుంటే ఇక్కడ మనం మీటర్ పెట్టుకుంటాం. ఇప్పుడు సెంటీమీటర్ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేరే పెట్టుకోండి. ఓకే, దీనికి కూడా ఒక బాక్స్ ఇవ్వండి సార్. ఇది ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు కాబట్టి ఒక బాక్స్ లో పెట్టి నీట్గా చూపిద్దాం. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కి వద్దామండి. ఫోర్త్ క్వశ్చన్, ఏ క్యూబాయిడ్ ఈజ్ ఆఫ్ డైమెన్షన్స్ 60 సెంటీమీటర్ ఇంటూ 54 సెంటీమీటర్ ఇంటూ 30 సెంటీమీటర్. How many small cubes with side 6 centimeter can be placed in the given cuboid? ఒక క్యూబాయిడ్ యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 60 సెంటీమీటర్స్ లెంత్, 60 సెంటీమీటర్స్ లెంత్, బ్రెడ్త్ ఎంత అంటే 54 సెంటీమీటర్స్, హైట్ ఎంత ఉందంటే 30 సెంటీమీటర్స్. అయితే ఈ క్యూబాయిడ్ లో ఎన్ని చిన్న క్యూబులు పడతాయి చూడండి. ఇక్కడ స్మాల్ క్యూబ్స్ విత్ సైడ్ 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్ సైడ్ ఉన్నటువంటి క్యూబులు ఎన్ని అందులో పడతాయి, కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద గివెన్ క్యూబాయిడ్. ముందు మనం ఏం చేయాలి, ఈ పెద్ద క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఈ చిన్న క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. ఆ పెద్ద క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ని చిన్న క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ తో డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, చూద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్. is equal to
L is equal to ఎంత 60 సెంటీమీటర్. B is equal to ఎంత బ్రెడ్త్ 54 సెంటీమీటర్. H is equal to height. H is equal to 30 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు ఈ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ హెచ్. L ఇంటూ B ఇంటూ హెచ్. L ఎంత 60, B ఎంత 54, హెచ్ ఎంత 30. ఇదండి దాని యొక్క వాల్యూమ్. ఏం లేదు, ఇక మల్టిప్లై చేయడమే. 6 3 జా 18. 18 ఇంటూ 54. 18 ఇంటూ 54. మల్టిప్లికేషన్ చేద్దామండి. 54 ఇంటూ 18. 18 4 జా 72. 2 7 క్యారీ. 18 5 జా 90. 7 క్యారీ ఉంది కదా 97. ఈ 2 జీరోస్ తెచ్చి అక్కడ పెట్టుకోవాలండి. సో 972 0 0. ఈ 2 జీరోస్ తెచ్చి పెట్టుకున్నాం. ఏంటిది? సెంటీమీటర్స్ ఇచ్చాడు మెజర్మెంట్స్ కాబట్టి సెంటీమీటర్. ఇందాకటి లెక్కలో మనం ఏం చెప్పుకున్నాము? వాల్యూమ్ కి ఎప్పుడు కూడా పైన క్యూబ్ ఉండాలండి. 97,200 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇప్పుడు చిన్న క్యూబ్ ఉంది చూసారా? 6 సెంటీమీటర్ సైడ్ ఉన్నటువంటి చిన్న క్యూబ్. దీని యొక్క వాల్యూమ్ యొక్క ఎంతో కనుక్కోవాలి. సైడ్ A is equal to 6 సెంటీమీటర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ is equal to A cube. This is formula. A means 6 cube. ఎంతండి 6 క్యూబ్? 6 into 6. 6 into 6 into 6. 6 6 జా 36 అండి. మరి 36 6 జా 36 into 6 ఎంత అవుద్దో చూద్దామండి. 6 6 జా 36, 3 క్యారీ, 6 3 జా 18, 21. సో 216 క్యూబ్. 216 సెంటీమీటర్ క్యూబ్. ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విత్ సైడ్ 6 సెంటీమీటర్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద గివెన్ క్యూబాయిడ్. ఆ క్యూబాయిడ్ లో ఎన్ని స్మాల్ క్యూబ్స్ పడతాయి అని అడిగాడు. ఎన్ని స్మాల్ క్యూబ్స్ ని అందులో పట్టించవచ్చు? స్మాల్ క్యూబ్స్ కెన్ బి నంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అని రాయండి.
నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ cuboid is equal to 97,200 by 216 అండి. ఇప్పుడు 216 ని 97,200 ని క్యాన్సిల్ కొట్టినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 450 వస్తుందండి ఆన్సర్. 450 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 450. 450 క్యూబ్స్. 450 క్యూబ్స్. సో లాస్ట్ లో అడిగిన ప్రశ్నకు మనం సమాధానం రాయాలి కదా. లాస్ట్ లో అడిగిన ప్రశ్నకు మనం సమాధానం రాద్దాం. రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ is equal to 450. ఇదండి ఆన్సర్.